క్రీస్తునాథులందు దేవుని చెందికి ప్రేమపడుతుంది దేవుని బిడ్డలారా విశ్వాసులారా మీ అందరికీ కూడా ముందుగా క్రీస్తునామంలో ఉదయకాల శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి పరిశుద్ధ దేవుని ద్వారా దేవుడు మనకి ఇస్తున్నటువంటి గొప్ప సందేశం. ఈనాటి మొదటి పట్టణంలో సమూయేలు ప్రవక్త ద్వారా ఇజ్రాయేలీ ప్రజలు కోరిక మేర సౌలును ఇజ్రాయేలీ దేశానికి, యోధియా దేశానికి రాజుగా చేయడం అనేది, అభిషేకించడం అనేది ఈనాటి మొదటి పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి ఇష్టం లేకపోయినా ప్రజల యొక్క ఉద్దేశాలను, ప్రజల యొక్క కోరిక మేర దేవుడు ఈ కార్యాన్ని సమూయేలు ప్రవక్త ద్వారా ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా దేవుడు ఒక రాజుగా సౌలు ప్రవక్తను ఒక ప్రతినిధిగా ఏర్పాటు చేసుకొని, మరి సౌలు ద్వారా దేవుడు తన యొక్క ప్రేషిత కార్యాన్ని, ఇజ్రాయేలీ ప్రజలను రక్షించడాన్ని మరి సౌలు ద్వారా చేయాలని అనుకున్నాడు. కానీ అది సాధ్యపడలేదు. ఎందుకంటే సౌలు దేవుడి ప్రణాళికకు అనుకూలంగా ప్రవర్తించలేదు. కాబట్టి మరి సౌలు ఎంతకాలమో ఆ రాజ్యానికి రాజుగా నిలవలేకపోయాడు. ఆ యొక్క అర్హతను, దేవుడిచ్చినటువంటి అర్హతను కోల్పోయాడు. ఈనాటి సువార్త పట్టణంలో మనం చూసినట్లయితే మరి సుంకపు మెట్లు కాడ కూర్చొని మరి సుంకాన్ని, ట్యాక్స్ను, పన్నులు, ఇంటి పన్నులను అవన్నీ కూడా వసూలు చేస్తున్నటువంటి మత్తయిని క్రీస్తు ప్రభు చూసి, ఇదిగో నీవు నన్ను అనుసరించుకో అనేటువంటి ఒకే ఒక మాట మత్తయి గారి జీవితంలో ఎంతో మార్పు తీసుకొచ్చింది. ఎంతోమంది సుంకర్లు ఉండగా, ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉండగా, ఎంతోమంది దళితులు ఉండగా క్రీస్తు ప్రభు మత్తయి గారిని మాత్రమే ఎన్నుకోవడానికి గల ప్రధానమైనటువంటి కారణం మత్తయి గారి యొక్క మనస్సు దేవునికి ఎంతో ఇష్టమైనదిగా, దేవునికి దగ్గరగా ఉంది. దేవుని మీద ఉన్నటువంటి నమ్మకము, ఇదిగో ఆ ఒకే ఒక మాట ఇక్కడ మనకు తెలియపరుస్తుంది. నన్ను అనుసరింపు అనేటువంటి మాటతో తనకున్నటువంటి ఆస్తిపత్తులను, ఐశ్వర్యాన్ని, కుటుంబ సభ్యులను అందరినీ కూడా విడిచిపెట్టి, త్యాగం చేసి, మరి ఎంతో ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని కూడా విడిచిపెట్టి క్రీస్తు ప్రభువు యొక్క మాటకు కట్టుబడి జీవించినటువంటి వ్యక్తి